హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ, ఈ వారం మరిన్ని పవర్ కార్డ్స్ గెలుచుకోవడానికి ఇప్పుడు మీరు ఆడాల్సిన టాస్క్ హంగ్రీ హిప్పో. అంటే హిప్పో హంగ్రీగా ఉందని, దానికి అవసరం అయినప్పుడు అంటే ఆకలి అయినప్పుడు బాల్స్ని ఆహారంగా వేస్తే మీకు సరైన పద్ధతిలో పాయింట్స్ అయితే లభిస్తాయని, మీరు టాస్క్ విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సమయానుసారం బిగ్ బాస్ హౌస్లోకి ఎలాగైనా కూడా బాల్స్ వస్తాయని, అప్పుడు హిప్పో హంగ్రీగా ఉన్నట్టు తెలుస్తుంది అంటూ, ఆ తర్వాత దాని నోట్లో బాల్స్ ఎవరైతే వేస్తారో వారు విన్నర్స్గా నిలుస్తారు అంటూ చెప్పడం జరిగింది. అయితే హిప్పో నోట్లో బాల్స్ వేయడం ఎంత ఇంపార్టెంటో పక్క టీమ్స్ వేరే టీం వారు హిప్పో నోట్లో బాల్ వేయకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం ఇక్కడ అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో టాస్క్ ప్రారంభమై బాల్ రాగానే రీతు, తనుజ, శ్రీజ, రాము, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చిత్తుగా పొట్టుగా కొట్టుకుంటూ టాస్క్లో బాల్స్ కోసం అయితే వీరోచితంగా పోరాటం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా తనుజ, శ్రీజ, రీతు అయితే అస్సలు తమ బట్టలు ఎలా ఉన్నాయా, ఏమైపోతున్నదా, ఏమవుతుందా అని కింద మీద పడుతూ టాస్క్ అయితే ఆడుతున్నారు. ఇక ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ అయితే మరో లెవెల్లో గేమ్ ఆడుతున్నారని చెప్పవచ్చు. ఇమ్మాన్యుయల్ కాకపోతే కళ్యాణ్, వీరిద్దరి వద్దే బాల్ అయితే తిరుగుతూ కనిపిస్తూ ఉంది. అయితే ఈ టాస్క్కి సంచాలకగా భరణి వ్యవహరిస్తున్నాడు. ఇక హిప్పో దగ్గరికి వెళ్ళి నోట్లో ఇమ్మాన్యుయల్ బాల్ వేయడంతో భరణి మాట్లాడుతూ, ఈ పాయింట్ రెడ్ టీమ్ కనగానే తనుజ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. నాన్న అంటూ ఇన్ని రోజులు భరణిపై సైలెంట్గా మాట్లాడుతూ ఉన్న తనుజ ఒక్కసారిగా ఫైర్ అయినా భరణి మాత్రం నోరు మెదపలేదు. రెడ్ టీమ్కి పాయింట్ ఇచ్చేశాడు. శ్రీజ, తనుజ ఇద్దరు కూడా ఎంతగా ఆర్గ్యుమెంట్ చేసినా కూడా రెడ్ టీమ్కే పాయింట్ అంటూ చెప్పడం జరిగింది. అక్కడ ఇమ్మాన్యుయల్ లాక్కుంటూ వెళ్ళాడు. అక్కడ శ్రీజ కదా ఫైట్ చేసింది అంటూ తనుజ ఎంతగా వాదించినా కూడా అస్సలు వినలేదు. మీరు కావాలి ఫేవరిజం చూపాలి అనుకుంటే రెడ్ టీమ్కి పాయింట్ ఇవ్వండి, అంతేకాని అక్కడ శ్రీజ కదా కరెక్ట్గా పెట్టింది అంటూ తనుజ అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. ఇక అలాగే ఇమ్మాన్యుయల్ కూడా చెప్తూనే ఉన్నాడు, నేను కూడా అక్కడ ట్రై చేశాను కదా తనుజ అంటే, నువ్వు ఓన్లీ అక్కడి నుంచి లాగేసావు శ్రీజ చేతిలోది అంటూ తనుజ అయితే చెప్తూ ఉంది. సో మొత్తంగా హంగ్రీ హిప్పో టాస్క్లో గొడవలు కూడా భారీగానే జరిగినట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.